న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ టీమిండియా అభిమానులకు ఒక మరుపురాని అనుభూతిని మిగిల్చింది. యువ సంచలనం అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు పూనకాలు వచ్చాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు అభిషేక్ ఆరంభం నుంచే చుక్కలు చూపించాడు. కివీస్ బౌలర్లు వేసే ప్రతి బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపించాడు. కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ తో గతంలో హార్దిక్ పాండ్యా పేరిట ఉన్న రికార్డులను బద్దలుకొట్టి భారత్ తరఫున అత్యంత వేగవంతమైన రెండో 50 సాధించిన ప్లేయర్ గా అభిషేక్ చరిత్ర సృష్టించాడు. అయితే 2007లో లెజెండరీ ప్లేయర్ యువరాజ్ సింగ్ నెలకొల్పిన 12 బంతుల 50 రికార్డుకు అభిషేక్ కేవలం 2 బంతుల దూరంలోనే ఆగిపోవడం విశేషం. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత అభిషేక్ శర్మ తన మనసులో మాటను మీడియాతో పంచుకున్నాడు. తన గురువు యువరాజ్ సింగ్ పట్ల ఎంతో వినయాన్ని ప్రదర్శిస్తూ యువీపాజీ నెలకొల్పిన ఆ రికార్డును బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యమని అభిప్రాయపడ్డాడు. అయినప్పటికీ క్రికెట్లో ఏదైనా జరగచ్చని వ్యాఖ్యానించడం చూస్తుంటే భవిష్యత్తులో ఆ రికార్డును కూడా తాను అధిగమిస్తాననే సంకేతాలను పరోక్షంగా ఇచ్చినట్లు అర్థమవుతోంది. మైదానంలో అంత వేగంగా ఎలా ఆడగలుగుతున్నావన్న ప్రశ్నకు అభిషేక్ ఎంతో పరిణతితో కూడిన సమాధానమిచ్చాడు. తాను క్రీజులోకి రాగానే ఫీల్డర్లు ఎక్కడున్నారో ముందుగానే గమనిస్తానని, బౌలర్ వేయబోయే బంతిని ముందే ఊహించి దానికి తగ్గట్టుగా రూమ్ క్రియేట్ చేసుకుని షాట్లాడుతానని తన సక్సెస్ సీక్రెట్ ను వెల్లడించాడు. అభిషేక్ అందించిన ఈ అద్భుతమైన ఆరంభంతో టీమిండియా పవర్ ప్లే ముగిసేసరికి ఏకంగా 94 పరుగులు సాధించి విజయాన్ని ముందే ఖాయం చేసుకుంది. ఈ గెలుపుతో 2 మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది భారత్. కేవలం బంతిని బలంగా బాదే హిట్టర్ గానే కాకుండా క్రీజులో సెటిల్ అయ్యి గేర్ మార్చే అభిషేక్ బ్యాటింగ్ శైలి చూస్తుంటే విశ్లేషకులు సైతం ఫిదా అవుతున్నారు. రాబోయే వరల్డ్ కప్ కు టీమిండియాకు ఒక అత్యుత్తమ ఓపెనర్ దొరికాడని వారు అభిప్రాయపడుతున్నారు. అభిషేక్ చూపిస్తున్న ఈ స్పీడ్ చూస్తుంటే యువరాజ్ సింగ్ రికార్డు కూడా ఎంతో కాలం పదిలంగా ఉండదేమో అనిపిస్తోంది.